మీరు కూడా చూస్తూనే ఉంటారు, నేను కూడా అబ్జర్వ్ చేస్తున్నాను. ఈ మధ్యకాలంలో ఆల్కహాల్ తాగటం అనేది మన యూత్లో చాలా కామన్ అయిపోయింది. ఈ మధ్య కొన్ని అధ్యయనాలు ఏం చెప్తున్నాయంటే 14% ఆఫ్ టీనేజర్స్ రెగ్యులర్గా మద్యం తాగుతున్నారు. అందులో మోర్ దెన్ 80% అధిక మోతాదులో తాగుతున్నారంట. ఒక ఆంకాలజిస్ట్గా దీనివల్ల లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఎలా ఉండబోతాయో నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ ఆల్కహాల్ ఏం చేస్తుందో తెలుసా మీకు? శరీరంలో ఉన్న DNA దెబ్బతీసి అసాధారణంగా కణ వృద్ధిని పెంచుతుంది. అదే కాకుండా ఎస్టాల్డిహైడ్ అనే క్యాన్సర్ కారక టాక్సిన్ కూడా ఉత్పత్తి చేస్తుంది. అలాగే బాడీలో హార్మోన్ స్థాయిలను పెంచి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. ఈ ఆల్కహాల్ రెగ్యులర్గా తీసుకునే వాళ్ళలో ఓరల్ క్యాన్సర్సు, థ్రోట్ క్యాన్సరు, అన్నవాహిక క్యాన్సర్సు, లివర్ క్యాన్సర్సు, కోలన్ క్యాన్సర్సు, స్త్రీలలో ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా పెరిగిపోతాయి. ముఖ్యంగా తల్లిదండ్రులకు నేను చెప్పేది ఏంటంటే, ఈ విషయం మీరు మీ పిల్లలతో తరచూ మాట్లాడుతూ ఉండండి. సేఫ్ లిమిట్ ఏమైనా ఉందా డాక్టర్ గారు, ఇంత కొంచెం ఆల్కహాల్ తీసుకుంటే ఎటువంటి ఇల్ ఎఫెక్ట్స్ ఉండవని? ఖచ్చితంగా లేదు. ఆల్కహాల్ నుంచి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.